మేడం, ఈ లింగంనేని గారిది ఏదైతే వాళ్ళ అబ్బాయి కేసు ఉందో అది ఆల్రెడీ నేషనల్ మీడియాలో అర్నబ్ గోస్వామి గారు కూడా చర్చిస్తూ ఉన్నారు. ఈ నేషనల్ మీడియాకి వెళ్ళింది ఇప్పుడు ఇంకా మేనేజ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తా ఉందా ఆ వ్యాఖ్యలన్నీ చూస్తా ఉంటుంటే? సార్, ఏదైతే ప్రభుత్వంలో లేని వారి కేసు మీదే, కారుతో కాదు బైక్ తో ఢీ కొట్టిన కేసు మీదే, కొట్టింది మైనరు ఢీ కొట్టిన కేసు మీదే అంత శ్రద్ధ పెట్టినటువంటి రాష్ట్రం, టోటల్ మీడియా ఛానల్స్. ఆ తర్వాత చనిపోయిన వ్యక్తి ఒక గొర్రెల కాపరని తెలుసుకొని ఒక బీసీ సామాజిక వర్గమైన పార్థసారథి గారిని తీసుకొచ్చి కూర్చోపెట్టి అక్కడ కూడా దరిద్రపు కొట్టు కుల రాజకీయం చేస్తున్న పరిస్థితి మేము చూసినాం సార్. ఇంత పెద్ద శ్రద్ధ వైసీపీ పార్టీ అని పెట్టుంటారు నాకు తెలిసి, బహుశా మైనర్ కేసా యాక్సిడెంట్ కేసా, ఎందుకంటే రాష్ట్రంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి రోజు. ఏ కేసు మీద లేని శ్రద్ధ ఆ కేసు మీద ఎందుకు వచ్చిందంటే అతను వైసీపీకి సంబంధించిన మాజీ మినిస్టర్. సో అటువంటి మాజీ ఎమ్మెల్యేను మాజీ మినిస్టర్, సో అటువంటి పరిస్థితుల్లో అతని మీద పెట్టినటువంటి శ్రద్ధ అండి. అయితే ఉమ్. అర్నబ్ గోస్వామి గారు అడుగుతున్నారు, అతనికి ఆ కేసు కూడా తెలియదండి. ఏదైతే సిదిరి అప్పలరాజు గారి కేసు తెలియదు, మనం ఏదైనా చెప్పాలి ఆయనకి ఇలా కూడా చేశారండి మా రాష్ట్రంలో అని. అయితే ఆయన చెప్తుంది ఏంటంటే, ఒక రాజ్యసభ ఎంపీగా ఉండి ప్రభుత్వంలో ఉండి లగ్జరీ కారుతో లగ్జరీ కారుతో రాజకీయ బలంతో ఆ కొడుకు చేసినటువంటి దుర్ఘటనకి బిఎన్ఎస్ 1 అంటే 106 సబ్ క్లాస్ 1 కట్టకుండా 105 ఎందుకు కట్టరు? 105 ఎందుకు ఇంప్లిమెంట్ కాదు అని మీరు భావిస్తున్నారు? 106 సబ్ క్లాస్ 1 ఎందుకు అప్లికబుల్ చేసినారు? నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగా? ఎలా నెగ్లిజెన్సీ? ఓవర్ స్పీడా? హైవేలో అంటే ఓవర్ స్పీడ్ లో వెళ్తుంటారు, ఎందుకంటే ఇటువైపు వెళ్ళేవి ఇటువైపు వచ్చేవి వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి వెళ్తూ ఉంటారు. కానీ ఇనార్బిట్ మాల్ అంటే పబ్లిక్ బాగా తిరిగేటటువంటి ప్రదేశాలు, కరెక్ట్. ఎప్పుడు ఒక కాలు బ్రేక్ మీద అట్టే ఉండాలి. ఎప్పుడు ఏం జరిగినా బ్రేక్ వేసుకుంటూ ఉండాలి. అది చిన్నపాటి ఇబ్బంది అయినా పెద్దపాటి ఇబ్బంది అయినా సరే బ్రేక్ ఎప్పుడు అందుబాటులో, కాలు బ్రేక్ మీదే ఉండాలి. అంటే అంత ఆకతాయిగా నడపకూడదు. ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ కార్, లగ్జరీ కార్, 5-6 కోట్లు ఖరీదైనటువంటి కార్. అర్నబ్ గోస్వామి గారు ఆయన రిపబ్లిక్ ఛానల్లో చెప్తూ ఎన్నో ఆధారాలు, గతంలో జరిగినటువంటి కేసులు, అంటే గతంలో ఎమ్మెల్యేలు, గతంలో రాజకీయ నాయకులు కొడుకులు, మనవళ్ళు, మనవరాళ్ళు ఇలా చేసినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని ఎవిడెంటరీగా చూపించారు. అది కూడా లగ్జరీ కార్స్. అంటే 5-6 కోట్లు ఖరీదైనటువంటి కార్ అనుకోండి. ఆ కారు ఈ స్పీడ్ లోనే వెళ్తేనే కిక్ అబ్బా, ఇంతకంటే తక్కువ స్పీడ్ లో వెళ్తే అవ్వదు, ఏదైతే అది అవుతుంది క్లియర్ చేయడానికి మా నాయన ఉన్నాడు అని ఒక తలపొగరు, ఒక కొవ్వు అనేది ఈ కేసుల్లో వ్యక్తపరుస్తున్నారు అర్నబ్ గోస్వామి గారు. అంటే అదేంటండి, అలా ఎలా మనం చెప్పగలుగుతాం అంటే 105 అనే సెక్షన్ బిఎన్ఎస్ ఏదైతే ఉందో గతంలో ఐపీసీలో 304 సెక్షన్ అండి. దీంట్లో లైఫ్ పడుతుంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే అరెస్ట్, ఇమీడియట్ అరెస్ట్. అంతేకాకుండా 5 సంవత్సరాలు జైలు శిక్ష, అంతకు మించి 10 సంవత్సరాలు కూడా మీరవచ్చు, 10 సంవత్సరాల దాకా వెళ్ళవచ్చు. అంటే అబౌవ్ 7 years పనిష్మెంట్ సెక్షన్. సో ఇక్కడ ఇంటెన్షన్ తో చేసినాడు అంటాడు అర్నబ్ గోస్వామి గారు. ఇంటెన్షన్ ఏముంటుందండి, పాపం పాపం అని పాపం ఇక్కడ ఉన్న ప్రముఖ మీడియా ఛానల్స్ అందరూ నెత్తినోరు కొట్టుకుంటున్నారు. ఎందుకుండదు ఇంటెన్షన్? ఖరీదైన కార్ కదా. ఆ కారులో ఎక్కగానే మా నాన్న రాజకీయ నాయకుడు, ఇలాంటి కారు నాకు తప్ప ఎవరు లేదు, నా పక్కన ఎవరూ లేరు అంటే పక్కన ఎవరినన్నా కూర్చోపెట్టుకొని వెళ్ళాలన్న తపన కూడా లేదండి. అంటే ఒక డ్రైవర్ తో ఆ కారు తీసుకువెళ్ళాలన్న ఇంటెన్షన్ కూడా లేదండి. అంటే ఎక్కడో విదేశంలో చదువుకుంటూ వాళ్ళ నాన్నగారి ప్రమాణ స్వీకారానికి వచ్చాడండి. ఎంత జాగ్రత్తగా ఉండాలండి వెళ్ళేటప్పుడు. అరే ఒక్కడివే పోకురా, డ్రైవర్ని తీసుకొని పోరు, జాగ్రత్తగా పో అనాలా? ఇంకొకటి ఏంటంటే ఎవరెంట్రీ అండి, బాగా దూరపు సమాచారం ఒకటి వచ్చి ఉన్నదండి. అదేంటంటే ఆయన 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 20వ తారీఖు ఇది వెలుగులోకి వచ్చిందండి. ఈ 3 రోజులు ఎందుకు రాలేదంటే అతనికి సంబంధించిన బ్లడ్ టెస్టులు కానీ, అతనికి సంబంధించిన పొగ్గొట్టం పెట్టుకొని బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేస్తారు చూడండి. ఆ అవును. బ్రీత్ అనలైజ్ టెస్ట్ లో అది అప్పటికప్పుడే జరిగిందా? ఎప్పుడు జరిగింది అంటే క్యాజువల్ గా ఇన్సిడెంట్ చెప్తాను వినండి. అతను బాగా స్పీడ్ గా వస్తున్నాడు. ఆ నాలుగు నాలుగు గీతలు అంటే జీబ్రా క్రాసింగ్ లైన్ గాని, స్పీడ్ బ్రేకర్లు గాని, ఆ వైట్ కలర్ పెయింట్ తో వేసినటువంటి 4 గీతలు ఉండే ప్రాపర్. దగ్గర ఆ పాప రోడ్డు దాటుతూ ఉంది. అటుగా బలంగా వచ్చి గుద్దేసినాడు. అయితే కార్ చాలా దూరంగా ఆగిందండి, చాలా దూరం ఆగింది. అంటే అక్కడ కూడా అక్కడికక్కడ బ్రేక్ వేసుకుంటే అతనికి ఏదైనా ఇబ్బంది ఏమో, చాలా దూరంగా ఆపి బ్రేక్ వేసినాడు. అంత బ్రేక్ కూడా వేయలేనంత ఫాస్ట్ గా ఎందుకు నడిపినారు?
మీ నాయన రాజ్యసభనా ఆగండి ఆగండి అని బాగా ఫాస్ట్ గా వెళ్ళి ఆగినారండి. అయితే ఆ పాప పల్టీలు పెట్టి పల్టీలు పడిపోయి అక్కడ పడిపోయిందట. ఆ అమ్మాయి ఎలా యాక్సిడెంట్ అయిందో కూడా అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది, అది బయటికి రిలీజ్ చేయాల. ఎందుకంటే అంత క్రూరంగా యాక్సిడెంట్ చేసేసినాడని తెలిస్తే మళ్ళీ ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని ఆ లైవ్ ఇన్సిడెంట్ చూపించలేదండి. అంటే అవసరమైతే చూపిస్తారు, అవసరం కాకపోతే చూపించరు. రాజమండ్రి ఇన్సిడెంట్ లో మీరు చూసినారు కదండి, కారు 2-3 సార్లు ఢీ కొట్టింది. అలాగే ఆ కారు ఎంత స్పీడ్ లో కొట్టింది, ఆ పాప ఎంత ఎత్తు పైకి లేచింది, ఇది కూడా లైవ్ రికార్డు మీద ఉందండి. కానీ ఏ మీడియా ఛానల్స్ ప్లే చేయవండి, అదే దౌర్భాగ్యం. అయితే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరగగానే చుట్టుపక్కల వాళ్ళ జనం వచ్చి ఆ పాపని పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారు. అతను కారులోంచి దిగి నడుచుకుంటూ వచ్చాడు, చాలా దూరంలో కారాలి. రాగానే గబగబా పరిగెట్టుకుంటూ రావాలి కదా, మళ్ళీ ఫోన్ తీసుకొని వచ్చాడు. సరే, ఫోన్ తీసుకొని వచ్చాడు. వెంటనే ట్రాఫిక్ పోలీస్ అతను వచ్చాడు. రాగానే ఏం చేయాలండి, ఫస్ట్ ఆ కారు పక్కకి తాళం తీసి సీజ్ చేసి పక్కన పెట్టాలి. అంటే కారు పక్కకి ఆపేయాలి, కారు అతనికి ఇవ్వకూడదు. ఇంకోటి ఏంటంటే ఇమీడియట్ గా బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయాలి. అది అసలు పోలీస్ అక్కడ స్టేషన్ లో కార్లేమీ చేశారు. లేనట్టు. ఏమండి? అది పోలీస్ స్టేషన్ లో చేశారు, ఇమీడియట్ గా లొకేషన్ లో చేయలేదు మేడం. అబ్బా, ఆ వ్యాలిడ్ పాయింట్ మీకు గుర్తొచ్చిందండి, మంచిది. నిన్న కూడా నేను అదే గమనించుకున్నానండి. అక్కడ వెనకాల అంటే అది 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 స్టేషన్ కూడా కాదండి, మీరు గుర్తుపెట్టుకోండి, అది కంట్రోల్ రూమ్. ఏ అదే స్టేషన్ లో కూడా సీసీ ఫుటేజ్లు ఉండవండి. బయట ఎక్కడెక్కడో ఏమేం జరుగుతున్న సీసీ ఫుటేజ్లు ఉండవు. అవి కంట్రోల్ రూమ్ లో వెనకాల అన్ని ఎక్కడెక్కడ ఏమేం జరుగుతున్నా అవన్నీ సీసీ ఫుటేజ్ కనపడుతుందండి. మీరు కొంచెం కొంచెం క్లుండంగా గమనిస్తే అక్కడ వెనకాల సీసీ ఫుటేజ్ అంతా కనపడుతుందండి. అతను ముందు నుంచున్నాడు, బ్రీత్ అలా టెస్ట్ చేశాడు. ఆ టెస్టింగ్ రిపోర్ట్ ని మనకి చూపించారు. ఇదే టెస్టింగ్ రిపోర్ట్ ని రాజమండ్రిలో గుద్దిన వాడికి వీడియో తీసి మనకి ఎందుకు చూపించలేదండి? అతను తాగితే మనకెందుకు, తాగకపోతే మనకెందుకు? అతన్ని కాపాడాల్సిన అవసరం అంత ఎక్కువ లేదు, కొంత ఉంది, అంత ఎక్కువ లేదు. ఇక్కడ అతన్ని ఎక్కువ కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకనే బ్రీత్ అనలైజ్ టెస్ట్ ని వీడియో తీసి ఆ వీడియోని రాష్ట్ర ప్రజలకు అవేర్నెస్ ఇస్తున్నాడు. ఇతను తాగలేదని. తాగినా తాగకపోయినా ఒక మనిషిని గుద్ది చంపేసినాడుగా, అది పక్కాగా ఉంది. సరే, ఇది కూడా తప్పేనండి. 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే 20వ తారీఖు సభ్య సమాజానికి, సొసైటీకి తెలిసింది. ఎంత నిర్లక్ష్య ధోరణితో మీడియా బృందం పనిచేస్తున్నారో ఇక్కడ అంటే ఈ ఒక 4 పర్ఫెక్ట్ డేస్ ఎవిడెన్స్. మేనేజ్ చేశారంటారా మేడం? 100% అండి. 4 డేస్ బహుశా అసలు 4 డేస్ మేనేజ్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే ఇవాళ తాగేసి ఉన్న వ్యక్తికి రేపు మార్నింగ్ అయినా టెస్ట్ చేయించండి. కానీ కానీ బ్లడ్ లో డ్రగ్ ఉంటే, యూరిన్ లో ఎవిడెంటరీగా బయటపడితే దానికి 3 రోజుల వ్యవధి కావాలండి. 3 రోజులు కనీస వ్యవధి. ఎందుకంటే ఆ డ్రగ్ బాడీలో తీసేసుకుంటారు కదా, దాన్ని ప్యూరిఫై చేయడానికి ఏదో లిక్విడ్స్ తాగాలి. ఆ లిక్విడ్స్ ద్వారా యూరిన్ లో పోవాలి. ఆ యూరిన్ లో పోయాక బాడీలో డ్రగ్ గాని దాని సంబంధిత కొంత నిశ్శబ్దమైనటువంటి ఏదైతే టెస్టింగ్ రిపోర్ట్ లో బయటకు వచ్చే ఎవిడెంటరీ గాని అవన్నీ కొంచెం తగ్గిపోతాయో కొంచెంగా పోతాయో అప్పుడు బ్లడ్ టెస్ట్ తీస్తే దొరకడండి. అప్పుడు ఇదే ముందులేండి, బ్రీత్ అనలైజ్ టెస్ట్ నెక్స్ట్ డేనే ఇబ్బంది ఉండదు, క్లీన్ అయిపోతుంది. కానీ 3 డేస్ సమయం ఎందుకు తీసుకున్నారు? బాడీలో డ్రగ్ ఏమన్నా ఉందా? ఎందుకంటే హైదరాబాద్ లో సినిమా వాళ్ళు ఎంతమంది బాడీలో డ్రగ్స్ ఉన్నాయో మనం చూస్తున్నాం కదండి. అంటే నాకు వచ్చిన చిన్నపాటి అనుమానం, 3 రోజులు సమయం తీసుకున్నారు అంటే బ్రీత్ అనలైజ్ టెస్ట్ కోసం కాదండి, బ్లడ్ లో డ్రగ్ ఉందో లేదా అని అడుగుతున్నారట. ఈ మధ్య కాలంలో తెలుగుదేశానికి సంబంధించిన ఎంపీ బాడీలో కూడా డ్రగ్ ఉందని, యూరిన్ లో దొరికిపోతాడని యూరిన్ లో వాటర్ కలిపారని, తర్వాత యూరిన్ లో దొరికిందని అనుకున్నాం కదండి. ఆ యూరిన్ టెస్ట్ అనేది 3 రోజులు సమయం పడుతుందండి. కడుపులోంచి వేస్ట్ వాటర్ మొత్తం పోయాక ఫ్రెష్ గా ఒక కొబ్బరి నీళ్ళో, ఒక హాట్ వాటరో, కొన్ని లిక్విడ్స్ తో తాగడం వల్ల లోపల ఉండే వాటర్ ప్యూరిఫై అయ్యి యూరిన్ టెస్ట్ లోనో బ్లడ్ శాంపిల్ లోనో కొంత వెసులుబాటు దొరుకుతుందేమో. దానికోసం 3 రోజులు ఆపారేమో. ఇలా మీరు ఊహించచ్చా అంటే ఎందుకు ఊహించకూడదండి? మొన్న ఈ మధ్య వాళ్ళ ఎంపీ దొరికాడు, పెద్ద పెద్ద సినిమా స్టార్ వాళ్ళ పిల్లలు దొరికారు, పబ్బుల్లో దొరికారు. ఆ ఈ రోజుకి చాలా చాలా డ్రగ్ కేసుల్లో ఎంతమంది పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. మరి పొలిటీషియన్ కొడుకు కదండి, విదేశాల్లో చదువుకున్న వ్యక్తి. మరేమో మరి కీడెంచ మేలంచాలన్నట్టుగా నాకు వచ్చిన చిన్నపాటి అనుమానం అండి. ఎందుకంటే 16వ తారీఖుది 17 బయట పెట్టేయచ్చు. అదే మాదిరిగా 16 ఇన్సిడెంట్ జరిగిన దగ్గరే ట్రాఫిక్ పోలీస్ అధికారి బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసినాడా? దానికి సీసీ ఫుటేజ్ ఎందుకు తీస్తున్నాడు? 6 కోట్లు గల్ల కారు గల్ల వ్యక్తి అయితే సీసీ ఫుటేజ్ తీస్తాడా? ఒక బైక్ మీద వెళ్ళేవాడికైతే సీసీ ఫుటేజ్ తీయడా? బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసి ఫైన్ రాసేయండి, కారు పక్కన పెట్టేయండి, డ్రంక్ అండ్ డ్రైవ్ కట్టేయండి అని రాసిస్తారే. లేదండి మా అబ్బాయి తాగలేదు, రేమమ్మ తాగాడు అంటారు. మీరు ఎలా చెప్తారు టెస్ట్?
టెస్ట్ ఏది వీడియో చూపించండి, చూపించడండి, చూపించడు. ఎందుకంటే టెస్ట్ లో పావలో వచ్చినా ముప్పావలో వచ్చిందని చెప్తాడు. లేదమ్మా లేదు, వెళ్ళేటప్పుడు తాగలేదమ్మా, పొద్దున ఎప్పుడు తాగానమ్మా అని వాళ్ళమ్మ ఎంత కొట్టినా లేదురా టెస్ట్ రిపోర్ట్ బాగా వచ్చిందట కదా అని బాధిస్తుంది. మరి ఎవిడెంట్రీ ఏంటంటే చెప్పడండి, చూపించడండి. కానీ పెద్ద 6 కోట్ల కారు ఉన్నాడు కదా, అందుకని బ్రీత్ అలెస్టెస్ అది కూడా అమ్మాయిని హాస్పిటల్కి అదే కారులో తీసుకెళ్లారటండి. ఏం అవసరం అండి? ఏమండి అది కాకులు దూరని కారాడువా, చీమల దూరని చిట్టడువా? అరే ఆ పరిదాపుల్లోనే అన్ని ట్రాఫిక్ పోలీస్ సంబంధించిన వెహికల్స్, పెద్ద పెద్ద ఇనార్బిట్ మాల్, ఆ కార్లను ఎందుకు తీసుకెళ్ళాలి? గబగబా ఏ కార్ తీయండి, ఏ నువ్వు కార్ పక్కన పెట్టు, నువ్వు కార్ పక్కన పెట్టు అని ఆ కార్ పక్కన పెట్టి ఇమీడియట్ గా ఇంకో కార్ తెప్పించి ఆ కారులో ఎక్కించాలా? లేకపోతే వాళ్ళు వెహికల్ తెప్పించుకోవాలా? 100కి 108 కు నొక్కోవాలా ఆ టైంకి? అదే కారులో తీసుకెళ్ళాలంటే ఆ టైంకి అంటే ఏ కారు దొరకలేదట. అదేంటో మరి అడవుల్లోనో లేకపోతే హైవే రోడ్ల మీద అన్నట్టు కథలు చెప్పినారు. అంటే అదే కారులో తీసుకెళ్తూ ఏమన్నా బేరాలు కుదుర్చుకున్నారా? మీ నాయనకి ఫోన్ చేయవా, బయట చూస్తే అందరూ దొరికిపోతారని నీ కారులో నీ డ్రైవింగ్ లో నిన్నే తీసుకెళ్ళిపోయాం అంటే అక్కడ ఉండేటటువంటి వ్యక్తులకి అతనెవరో తెలియదు, కార్ ఎవరో తెలియదు. కార్ యాక్సిడెంట్ జరిగిందండి, అదే కారులో అమ్మాయిని తీసుకెళ్లారండి. ఒకవేళ ఆ అమ్మాయి బతికి ఉంటే ఆ కేసు కట్టరించి ఉండేవాళ్ళు కాదు. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో డ్రైవర్ అని చెప్పేసి ఉండేవాళ్ళు. ఒకవేళ అమ్మాయి చనిపోయినా మూడో కంటికి తెలియకుండా ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని ఉండేవాళ్ళేమోనండి. మరి ఏం చేయాలో మనకైతే తెలియదు. సో ఇటువంటి ఇన్సిడెంట్ లో ఆ కార్ ఎక్కించడం ఒక తప్పు, ఆ టయానికి అక్కడ కార్లు లేవు అని అబద్ధం చెప్పడం ఒక తప్పు, ఆన్ రోడ్డు మీద బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయకుండా ఏదైతే ఏదైతే కంట్రోల్ రూమ్ లోనో ఎక్కడో పోలీస్ స్టేషన్ లోనో పైన ఎక్కడో చేసి దాన్ని వీడియో చూపించి సభ్య సమాజానికి మెసేజ్ ఇవ్వడం దౌర్భాగ్యం. ఈ రోజుకి మాదాపూర్ లో ఆ కార్ సీజ్ చేసిందా లేదా? పెద్ద పెద్ద కార్లు లేండి, వచ్చి వర్షం వచ్చి తడిచిపోతే అసలే అయ్యగారు ఒప్పుకోరు కదా, మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళ ఇళ్ళకాడ ఏమైనా పెట్టారా? చెక్ చేస్తాంలేండి, వస్తున్నాం చెక్ చేస్తాం. వీటన్నిటికంటే మించి ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే 105 సెక్షన్ ఎందుకు కట్టలేదు అని గౌరవ రిపబ్లిక్ ఛానల్ అధినేత ఏదైతే అర్నబ్ గోస్వామి గారు అడుగుతారు. ఎందుకు కట్టకూడదు? ఇంటెన్షన్ ఎందుకు ఉండదు? మా నాయన రాజకీయ నాయకుడు, నాకు డబ్బు ఉంది, నా కార్ నేనే డ్రైవ్ చేస్తా, ఈ ఖరీదైన కార్లు ఈ స్పీడ్ వెళ్తే గాని కిక్కు రాదు అని వెళ్ళినాడేమో. అక్కడ ఏదైతే స్పీడ్ బ్రేకర్, వైట్ లైన్స్, జీబ్రా లైన్స్ ఉన్న దగ్గర స్లో చెయ్యాలి కదా, చేయలేదంటే ఇంటెన్షన్ ఉంది కదా. ఇంటెన్షన్ అంటే ఆ పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏదైతే ఐపీసీ సెక్షన్ 304 ఉండేదండి గతంలో, ఇప్పుడు బిఎన్ఎస్ 105కి వచ్చిందండి. కానీ వాళ్ళు 106 సబ్ క్లాస్ 1 కట్టినారు, కానీ 105 కడితే ఏదైతే అరెస్ట్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి. తర్వాత అదేంటది లైఫ్ ప్రిజన్మెంట్ పడే అవకాశం, లేదా 5 ఏళ్ల జైలు శిక్ష, అంతకు మించి ఎక్స్టెన్షన్ టు 10 years అండి. అంటే కల్పబుల్ హోమిసైడ్ ఇట్స్ నాట్ అమౌంటింగ్ ఆన్ మర్డర్ అనే సెక్షన్ దీంట్లో వర్తించదు. దేర్ ఈస్ సమ్ ఇంటెన్షన్, దేర్ ఇస్ అ పొలిటికల్ కాజ్, పొలిటికల్ ఇంటెన్షన్, పొలిటికల్ గా ఉండేటటువంటి పొగరు, మేమున్నాం రాజకీయాల్లో, మాకు డబ్బు ఉంది అని. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఆ ఖరీదు 5 కోట్లు 6 కోట్లు గతంలో అఫిడవిట్ లో మాకు ఏమీ లేవు కార్లు అన్నాడు. ఇప్పుడు 2-3 కార్లు వచ్చినాయండి. ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం స్థాయికి వెళ్ళాక జన సైనికులు బలోపేతం అయిపోతారేమో ఆర్థికంగా అనుకున్నామండి. పాపం వాళ్ళు మాత్రం అధపాతాళానికి వెళ్ళిపోయినారు. ఆయన నమ్ముకున్న కొంత ప్రత్యేకమైన సామాజిక వర్గం మాత్రం ఏమీ లేని వారు కూడా కాళ్ళతో నడిచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఖరీదైన కార్లు కొనుక్కున్నారండి. ఆ కార్లు 5 కోట్లు 6 కోట్లు ఖరీదు. సో వీటన్నిటికంటే మించి 4 రోజుల తర్వాత బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేసినారని కొంతపాటి అనుమానాలు ఉన్నాయి. 3 రోజుల తర్వాత వరకు ఎందుకు అవసరమైందంటే బాడీలో డ్రగ్ ఏమనుందా, గంజా ఏమనుందా, కొకైన్, హెరాయిన్ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయేమో అనేటటువంటి అనుమానాలు. సో వీటిలో ప్రత్యేకంగా కొన్ని మీడియాలు చూపించట్లేదటండి. కొన్ని మీడియాలు అంటే మహాన్యూస్ వంశీ గారు చూపించారు. ఇటుగా ఎందుకు వెళ్ళాలి, ఆడపిల్ల అనవసరంగా వెళ్ళింది, అలా వెళ్ళకుండా ఉండాల్సింది. ఈయన సలహాలు ఇచ్చేస్తున్నాడు. ఒక ఆడబిడ్డ ప్రాణం పోతే అటుగా వెళ్ళకుండా ఉంటే బాగుండు, ఇటుగా వెళ్ళకుండా ఉంటే బాగుండు. ఏమండి, ఇదే పవన్ కళ్యాణ్ గారు వారి కొడుక్కి అగ్నిమాపక సిబ్బంది నుంచి, అంటే అక్కడ ఉండే ఫైర్ యాక్సిడెంట్ వల్ల తన కొడుక్కి చిన్నపాటి గాయాలకి ఆయన ఇమీడియట్ గా స్పందించి ఆయన సంబంధిత ఎంతో మంది సింగపూర్కి వెళ్ళి ఆ బిడ్డని తెచ్చుకుని, అమ్మ మా అన్న బిడ్డ ప్రాణం భగవంతుడు కాపాడాడని మనస్ఫూర్తిగా మేమందరం ఎంతో సంతోషపడ్డామండి. అన్న బిడ్డ ప్రాణమైన, ఒరిస్సా నుంచి బతుకు తెరుక్కొచ్చినటువంటి భారతి గారి ప్రాణమైన ఒకటేనండి. అందులోనూ ఒక డిప్యూటీ సీఎం కేటగిరీలో ఉన్నాడు కాబట్టి, అతని పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇతను ఏదైతే లింగమనేని రమేష్ కి రాజ్యసభ ముచ్చటపడి ఇచ్చినాడు కాబట్టి, ఈ రోజు జరిగిన ఘటనలో మీ స్టాండ్ ఏంటి?
అని రిపబ్లిక్ ఛానల్ వ్యక్తి అడుగుతున్నారు. మరి చెప్పండి, సెంట్రల్ లో ఉండే ఎన్డీఏ ఉంది కదా, అరే రే సెంట్రల్ లో బీజేపీ ఉంది, స్టేట్ లో బలమైన పార్టీ చంద్రబాబు సార్ ఈస్ దేర్, వై డోంట్ యూ స్టాండ్, మీ స్టాండ్ ఏంటి ఈ కేసులో చెప్పండి అంటూ ఆయన మీడియా ఛానల్ అందరినీ కూర్చోబెట్టి 105 ఎందుకు కట్టలేదు, ఎందుకు కట్టకూడదు అనుకుంటున్నారు, కంపల్సరీ కట్టాల్సిందే, అతన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అంటూ కూడా ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నారండి. అంత మాత్రం చిత్తశుద్ధి రాష్ట్రంలో ఉన్న ఏ మీడియాకి లేకపోవడం కూడా దౌర్భాగ్యం. ఈ కేసుని దయచేసి దృష్టిలో పెట్టుకోండి. దీని మీద ఎటువంటి స్టాండ్ లేకుండా ఆయన బహుశా ఇన్సిడెంట్ 16వ తారీఖు జరిగిందండి, మీకు గుర్తుంటే ఆయన చక్కగా 15వ తారీఖు జెండా వందనం చేసినారండి, జెండా వందనం చేసినారు. మరి 16వ తారీఖు ఆ టైంలో అనుకుంటా బండ్ల గణేష్ గారి కూతురు కొడుకు, ఆ కూతురు పెళ్లి అనుకుంటండి, ఆ పెళ్లికి పవన్ కళ్యాణ్ గారు హాజరవ్వలేదండి, అది చెప్పారు జ్వరంగా ఉంది ఆయన రాలేకపోయారు. అదే పెళ్లికి లింగంనేని రమేష్ గారు కూడా హాజరవ్వలేదు అనుకుంటాండి, ఇంకా ఇన్సిడెంట్ జరిగింది కదా, పాపం ఆయన ఇబ్బందులు ఆయన ఉండుంటారు. కానీ 20వ తారీఖు వరకు వెసులుబాటు రాల, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అయినా రాల. మా కోర్టులో కూడానండి, కోర్టుకి ఎవరన్నా ఆర్గ్యుమెంట్ రాలేని పక్షంలో అడ్వకేట్లు ఆన్లైన్ లోనండి జూమ్ లో ఆర్గ్యుమెంట్ చెప్తున్నారండి. అంటే జూమ్ లో జడ్జి గారితో ఆర్గ్యుమెంట్ చెప్పేస్తున్నారు. అంటే ఆ ఆర్గ్యుమెంట్ చెప్పడం ఎంత అవసరమో అక్కడ ఉన్నటువంటి కేసు తాలూకా వ్యక్తులకి అవసరం కాబట్టి అందుబాటులోకి రాలేకపోతున్నాను, లైవ్ లో కనెక్ట్ అవుతున్నాను అని చెప్తారండి. మరి గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా హైదరాబాద్ నుంచి అలా జూమ్ లో కనెక్ట్ అయ్యి అసెంబ్లీ సమావేశంలో ఆయనకి సంబంధించిన తీర్మానంలో ఆయన ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేదండి. ఆ ఫెసిలిటీని కూడా దయచేసి అసెంబ్లీలో కల్పించండి. మళ్ళీ కేరళ నుంచి ఆయన వచ్చే వరకు ఏమి జరిగే సమావేశాలు లేవు కాబట్టి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఈలోపు ప్రశ్న ఏదైనా అవసరమైన అడగబోతున్నాను ఆయన మేడం. ఏంటి జూమ్ లో, మేడం, కేరళకి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు, ఏంటి ఆరోగ్యం ఎట్లా ఉంది ఏంటి అని అడుగుదాం. ఎస్ సార్, ఆయన మాకు తెలియలేదు సార్, ప్రకృతి వైద్యం అంటూ ఆయన వెళ్ళారు. తర్వాత ఆ వీడియోలో కూడా ఎవరో ఒక పెద్ద ఆయనతో పాటు భోజనమో టిఫినో తింటున్న ఫొటోస్ బయటికి డెలివర్ చేశారు. ఎక్కడ ప్రకృతి వైద్యం హాస్పిటల్ ఏంటి అనేది చెప్పలేదు. బహుశా అక్కడ ఫ్యాన్స్ నుంచి ఏమన్నా ఇబ్బంది ఎదురవుతుందేమో, అందరూ ఫ్యాన్స్ వచ్చేస్తారు కదా ఆయన వస్తే, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా, అలా ఏమన్నా అనుకున్నారేమో. కానీ ఒక చిన్న విజ్ఞప్తి అండి, రాష్ట్రంలో ఈ రోజు ఆయన ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఆయన పర్యావరణ శాఖలో పాస్ అయినటువంటి బిల్ ఏదైతే ఉందో, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రకృతిని విఘాతపరుస్తూ, ప్రకృతిని ఇక్కడ కలుషితం చేస్తూ, ప్రకృతిని కూకటి వేళ్లతో ఇక్కడ పెకిలిస్తూ ఆయన పక్క రాష్ట్రంకి వెళ్ళి ప్రకృతి వైద్యం చేయించుకుంటున్నాడంటే ఆ ప్రకృతి వైద్యం చేయనిస్తుందా అండి? ఇక్కడ ప్రకృతిని కాళ్లతో తుంచేస్తూ అక్కడ ప్రకృతిని చేతులతో దగ్గర తీసుకుంటే ఇక్కడ ప్రకృతి అక్కడ ప్రకృతి ఒకరికొకరు స్నేహభావం ఉంటుంది కదండి. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ లాంటివి ఆంధ్ర రాష్ట్రంలో, అందున వైజాగ్ పరిసర ప్రాంతాల్లో పచ్చదనం పరిశుభ్రత లేకపోతే పచ్చదనం పర్యావరణ అనే దానికి నాందిగా ఉన్నటువంటి వైజాగ్ పరిసర ప్రాంతాల్లో అప్పటికే ఎప్పటికో ఐటీ హబ్ అండి అది. ఇప్పుడేదో వీళ్ళు ఉద్ధరించి గూగుల్ డేటా సెంటర్ వచ్చిన వల్ల పెరిగిపోయేది తరిగిపోయేది ఏం లేదండి. బీసీ కాలం నుంచి 2 ఉమ్మడి రాష్ట్రాలు కలిగి ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ కంటే ముందుగానే ఐటీ హబ్ గా ఉండేదండి. హైదరాబాద్ కంటే ముందుగానే ఐటీ హబ్ గా. అదే రకంగా పర్యావరణంలో అది టాప్ అండి. అది కొండలు, సముద్రము, సింహాచలం, లేకపోతే అక్కడ నుంచి గ్రీనరీ, ఇవన్నీ కూడా కొట్టగలిగిందే లేదండి. ఋషికొండను మించింది లేదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పర్యావరణాన్ని ఇబ్బంది పెడుతూ అక్కడ పర్యావరణంతో వైద్యం చేయించుకుంటానంటే అది ఎంతవరకు అంటే ప్రకృతి వైద్యం, ప్రకృతి విపత్తు. అఖండ 1, అఖండ 2, అఖండ 3 అండి. నాకు అనిపించిందండి అప్పుడప్పుడు బాలకృష్ణ గారికి ఈ కాన్సెప్ట్ చెప్పి, సార్ 1974 లో ఈ చట్టం ఉండేది సార్, 2024లో ప్రకృతిని విఘాతపరుస్తూ ఈ చట్టాల్లో సవరణలు చేసినారు సార్, దీనివల్ల రాష్ట్రం ఇబ్బంది పడిపోతుంది సార్, ఏ రాష్ట్రాలు ఈ బిల్లుని స్వాగతించలేదు సార్, ఆంధ్ర రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంటది సార్ అంటూ ఆయన మాట్లాడదాము అంటే ఆయన బోయపాటి గారి స్క్రిప్ట్ తప్ప, బావగారి స్క్రిప్ట్ తప్ప మన బాధ, మన భావోద్వేగం, మన బాధలు ఆయనకి అర్థం కావండి. బహుశా ఆయన కూడా కొంచెం అనారోగ్య పరిస్థితుల్లో హాస్పిటలైజ్డ్ ఉన్నారని విన్నాను. ఇదేంటో 1 బై 1 నాకైతే అర్థం కావట్లా. ఎనీవే తప్పుని ఖండించాల్సిన వాళ్ళు ప్రశ్నించాల్సిన వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు. ప్రశ్నించాల్సిన వాళ్ళు ఎవరన్నా చెప్తే గాని ప్రశ్నించలేని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏంట్రా జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే పంచాయతీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు అంటూ డైవర్ట్ చేసేస్తున్నారు. అసలు 3 శాఖల మంత్రి అండి. 3 శాఖలకి మంత్రి. అసలు చాలా కీలకమైన శాఖ పర్యావరణ శాఖ అనుకుంటే అటవీ శాఖ అంతకు మించిన శాఖ అండి. ఇకపోతే పంచాయతీ శాఖలో సెంట్రల్ నుంచి వచ్చే డబ్బులన్నీ అక్కడే ఉంటాయండి. ఈ 3 శాఖలు ఒక వ్యక్తి తన నెత్తినేసుకొని మొన్నటి రోజు ముక్కుకు సర్జరీ అని, అంతకుముందు మోచేతికి సర్జరీ అని, ఇప్పుడు కేరళ పరిసర ప్రాంతాల్లో ప్రకృతి వైద్యం అని వెళ్ళిపోతుంటే, అంతకుముందు అంటే సినిమా షూటింగ్ అండి, తర్వాత సినిమా ఓపెనింగ్ అండి, తర్వాత వాళ్ళ అన్న కూతురు గారి సినిమా అండి, తర్వాత ఇంకొకటండి. వీటన్నిటి మధ్యలో నలిగిపోతుంది ఎవరో తెలుసా అండి? అటవీ శాఖ ఐఏఎస్లు, పంచాయతీ శాఖ ఐఏఎస్లు,
కమిషనర్లు సంతకాలు పెండింగ్ ఉండి అల్లాడిపోతున్నారేమోనండి నాకు తెలిసి. ఎందుకంటే 3 శాఖలు ఒక వ్యక్తే తన నెత్తినేసుకోకపోతే మా జనసేన పార్టీలో సీనియర్ అండి కొణతాల రామకృష్ణ గారు చాలా నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్. బోలిశెట్టి శ్రీనివాస్ గారండి. ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారు కానీ తప్పుని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖండిస్తూ నిబద్ధతగా జన సైనికుల పట్ల లేకపోతే చిత్తశుద్ధిగా సొసైటీ పట్ల భావజాలం కలిగిన వ్యక్తి. అదే మాదిరిగా పంత నానాజీ గారు ఆయన సీనియరే. మరేమో మరి పంచకర్ల రమేష్ గారు ప్రజారాజ్యం నుంచి ఉన్నారు. అలాంటి వ్యక్తులు వైసీపీలో ఉన్న వాళ్ళు అనుభవం గల వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి మన పార్టీలో. వీళ్ళందరికీ తాలో ఒక శాఖ ఇచ్చి ఈ శాఖలో మీరు ముందంజలో ఉండాలి, ఇది మీకు పైలట్ ప్రాజెక్ట్ గా ఇస్తున్నాను అని అనాలి. కానీ వాళ్ళ అన్నకి ఇదే పర్యావరణానికి సంబంధించి గ్రీనరీకి సంబంధించి ఒక కేబినెట్ ర్యాంక్ ఇచ్చినారండి. అంతేకాని ఆయన నమ్ముకొని సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఐపీఎల్ పెట్టి అప్పుల పాలైపోయిన ఎమ్మెల్యేలకు మాత్రం ఒక్క మినిస్ట్రీ ఇవ్వట్లేదండి. ఒక్క మినిస్ట్రీ ఇవ్వట్ల. సో ఇది చాలా సందిగ్ధమైన పరిస్థితి అండి. సో ఆయా శాఖలు తొందరగా సంతకాలు అవ్వాలన్నా, తొందరగా డెవలప్ అవ్వాలన్నా, తొందరగా ఆ శాఖలో జరుగుతున్న తప్పుల్ని ఖండించాలన్నా ఆ శాఖ మంత్రి పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చోబెట్టి సంతకాలు పెట్టినా అవ్వనటువంటి ఫైల్స్ ఉన్నాయి. ఈ లోపు ప్రకృతి వైద్యం, దాని తర్వాత ప్రకృతి విపత్తులు, దాని తర్వాత పంచాయతీ ఎన్నికలు, ఇవన్నీ 1 by 1 వస్తే కేరళ నుంచి అనవసరంగా ట్రాన్స్ఫర్ అయ్యాను. ఈ పాటికి నేను కేరళలో ఉంటే ఆ ప్రకృతి వైద్యం ఆయనకి దగ్గరుండి ఇచ్చేద్దును కదా అంటూ కృష్ణదేశ గారు భావిస్తున్నారేమోనండి. ఎందుకంటే ఆయన ఇక్కడికి వచ్చి ఈ ఫైల్స్ నెత్తినేసుకొని ఆయన సంతకాలు పెండింగ్ అయ్యి కొంతమందికి జీతాలు ఇవ్వక, కొన్ని ప్రాజెక్టులు అవ్వక, కొంతమంది ఎమ్మెల్యేల పెత్తనం ఉండి ఈ ఫైల్స్ మీద ఆయన పెద్ద పెద్ద కేరళలో పెద్ద పెద్ద ఇళ్లనే ఏకదం పడగొట్టించి ఆ పడగొట్టిన దానికి ఆయన ఖర్చు కూడా ఆ ఇంటికి సంబంధిత వ్యక్తుల దగ్గర వసూలు చేసినటువంటి స్ట్రిక్ట్ వార్డెన్ సులేమాన్ లాగా ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్ అండి. అలాంటి వ్యక్తి పోయి ఆంధ్ర రాష్ట్రం పోస్టింగ్ ముందే వేయించుకునేవాడు కదండి. ఎందుకు వేయించుకోవాలా, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఇలాగే ఉంటది, అంత కరప్షన్ పొలిటికల్ అనే కదా దూరం వేయించుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసి నిజాయితీ పరుడు, జీరో కరప్షన్ అంటూ ఆయన వచ్చాక ఆయనకి చాలా విషయాలు వెలుగులోకి వచ్చి ఉంటాయి నాకు తెలిసి. ఇంతవరకు సంతకాలు చాలా పెండింగ్ ఉన్నాయి కాబట్టి. సో ఎనీవే పెద్ద పెద్ద శాఖలు నెత్తినేసుకొని విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఆ శాఖల్లో మెలకువలు తీసుకురావాలి, ఆ శాఖల్ని డెవలప్ చేయాలి. కాబట్టి ఇప్పుడే ఆయా శాఖలు చంద్రబాబు గారు ఇచ్చిన లిస్ట్ లో 0 స్థాయిలో అంటే లాస్ట్ ర్యాంకుల్లో ఉన్నాయండి. మొన్న మధ్య ఎవరు చెప్తున్నారండి, పంచాయతీ శాఖకి రజనీ గారు 5-6 అవార్డులు వచ్చేసినాయి, 7 అవార్డులు వచ్చేసినాయి, అది మన అన్న శాఖ అన్నారు. అవునయ్యా, మన అన్న శాఖే. కానీ అవార్డులు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరంకి అభివృద్ధి మీద ఇచ్చినారు అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయా సంవత్సరాల శాఖలో జరిగిన అభివృద్ధి మీద ఈ సంవత్సరం ఈ టైంలో ఈ గవర్నమెంట్ లో అవార్డులు ఇచ్చినారండి. అది ఆ టైంలో పెద్దిరెడ్డి గారికి సంబంధించిన సామర్థ్యం. ఎందుకంటే ఆయన అప్పుడే పంచాయతీ శాఖ ఆయన అనుకుంటా కదండి, పర్యావరణ శాఖ, అటవీ శాఖలో కూడా ఆయన ఉన్నారు. సో ఆయన ఆ శాఖలో అభివృద్ధి చేసినారు. అయినా ఆయన కూడా ఏం చేస్తారండి, అక్కడ ఉండేటువంటి అధికారులు ఆయా మంత్రి నిర్దిష్ట శాఖలో ఆయా సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి మీద ఈ ప్రభుత్వంలో ఈ ఇయర్ లో అవార్డు ఇచ్చినారు. ఆ అవార్డులు మన అకౌంట్ లో వేసేసుకోవడానికి పాపం ఆయనకైతే మనసు ఒప్పలేదండి. పవన్ కళ్యాణ్ గారికి ఏ మాట మాట, నా శాఖలో అవార్డులు వచ్చినాయి మీకు తెలియదా అనడానికి లేదు. నా శాఖలో నా టైంలో నా అభివృద్ధి వల్ల నేను చేసిన పనుల వల్ల నేను ఎంచుకున్న కలెక్టర్ల వల్ల కాదు, గత ప్రభుత్వంలో గత సంవత్సరాల్లో ఆ టైంలో ఆ అధికారులు వచ్చిన అవార్డులని ఆయన కొంత స్పృహ ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఆయన స్టేట్మెంట్లు వెలికి చూస్తే రాలేదండి. సో ఎనీవే అది కూడా పవన్ కళ్యాణ్ గారి అకౌంట్ లో వేసేసి పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నటువంటి చంద్రబాబు గారు, లోకేష్ గారు అంతకుముందు ఆయన శాఖ ఆయనే చేసినారు కదండి, ఏదైతే నారా లోకేష్ గారు చేసినారు. సో ఎనీవే ఒకటే నేను చెప్పదలుచుకున్నానండి, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు తలెత్తుతున్నాయి. ప్రకృతి విరుద్ధంగా ఉండేటటువంటి చట్ట సవరణ గల బిల్లును అసెంబ్లీలో నాదెండ్ల మనోహర్ గారిచే ఆయన సంబంధిత శాఖకి బిల్లు ఏకగ్రీవం చేపించినారు అయ్యన్న పాత్రుడు, మంత్రి నారాయణ గారి చేతుల మీదుగా. ఇది ఎంత తప్పు, తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా, తెలివిగా చేస్తున్నారా, మమ్మల్ని తెలివి తక్కువ వాళ్ళగా అంచనా వేసినారా, వెలకట్టినారా, మాకేం తెలియదు అనుకున్నారా? పోరాడితే పోయేదే ఉంది, బానిస సంఖ్యలు తప్ప అని పోరాడతాం, చట్ట సభల్లో పోరాడతాం, చట్టపరంగా పోరాడతాం, న్యాయస్థానంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేస్తాం, ఈ అసెంబ్లీలో ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని కొట్టివేసే వరకు నిరంతర పోరాటం చేస్తాం. ఈ పోరాటంలో పవన్ కళ్యాణ్ గారికి బాగా సన్నిహితులైన జస్టిస్ గోపాల్ గౌడ్ గారు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఈ విషయాన్ని గౌరవ పవన్ కళ్యాణ్ గారికి సంబంధిత వ్యక్తులు తెలుసుకోండి. జస్టిస్ గోపాల్ గౌడ్ గారు ప్రకృతికి విఘాతం కలిగితే తన సొంత వారైనా పరాయి వారైనా ఇబ్బందికర పరిస్థితుల్లో పెద్ద పెద్ద అధికారులు ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనుకంజ వేయకుండా పోరాడే జస్టిస్ గోపాల్ గౌడ్ గారు చెప్పారు, నీ వెనకాల నేను నిలబడతానమ్మా, ఖచ్చితంగా అసెంబ్లీలో పాస్ అయిన బిల్లుని
మనం వెనక్కి తీసుకురావాలి, ఇది చట్ట పోరాటంగా చేయాలి, చట్ట పరిధిలోనే చేయాలి అంటూ కూడా ఆయన సపోర్ట్ చేసినారండి. ఇంకా పెద్ద పెద్ద వ్యక్తుల సపోర్ట్ కూడా తీసుకొని ఈ చట్టంలో పాస్ అయిన బిల్లుని, అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి సభ్యుల సాక్షిగా దీన్ని ఖండిస్తూ, దీన్ని ఖండించే వరకు, దీన్ని మీరు ఖండించే వరకు, మీరు తిరస్కరించే వరకు, మీరు క్యాన్సిల్ చేసే వరకు ఈ బిల్లుని, రాష్ట్రంలో ఈ బిల్లు రాదు, రాకూడదు, ఇది తీర్మానం, ఇది వస్తే రాష్ట్రానికి ప్రకృతికి విపత్తు, రాష్ట్రంలో నీటి నిలువలు, నీటి నియంత్రణ, నీటి కాలుష్యం, వీటన్నిటికీ పూర్తిగా విఘాతం జరుగుతది. ఇక్కడ ప్రకృతిని బాగుపరచాల్సిన మీరు పక్క రాష్ట్రంలో ప్రకృతి వైద్యం చేసుకుంటున్నారు. ఇది సమంజసమా అయ్యా అధ్యక్ష అంటూ రాష్ట్ర ప్రజలు ఇవాళ కాకపోతే రేపైనా చట్టపరంగా ప్రశ్నిస్తారు, గుర్తుపెట్టుకోండి.